అలాగే వీక్షిత్ గారిని ముందర రాల్సి కోరుతున్నాం. వీక్షిత్ గారు కుమారుడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. కరీముండ సార్కి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. గోవింద 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 గోవింద. పార్థాన గారు ముందు రండి. గోవింద 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 వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ గోవింద. ఉత్సవంలో ఎప్పుడు గురుస్వామి గారు ఉంటారు. పాదయాత్ర సభ్యులు ప్రతి ఒక్కరు జెండా తీసుకుని మన వెహికల్ వద్దకి ముందు ఇంత చలిలో 7 రోజులు చలిలో కష్టపడి దేవుడి కోసం, అంటే సనాతన ధర్మము హైందవ ధర్మము ఏ ధర్మం అయితే ఆ ధర్మం కోసం వీళ్ళు చలిలో 7 రోజులు ఇంత కష్టపడి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ పుణ్యము వాళ్ళకే కాకుండా హిందూపూర్ మొత్తానికి తేవాలని కోరుకుంటూ, ప్లస్ వాళ్ళు కూడా క్షేమంగా ఎక్కడన్నా ఏమన్నా ఇబ్బందులున్నా మీరు మొహమాట పడకుండా హిందూపూర్లో ఉన్న మా పోలీసులకు కూడా కాల్ చేయండి. మేము వెంటనే వచ్చి మా చేతనైతే సహాయం మేము ఖచ్చితంగా చేస్తాము. ఇది మర్చిపోవద్దు. మీకు ఎక్కడన్నా ఏ ఇబ్బంది ఉన్నా అక్కడ లోకల్ వాళ్ళని టచ్ చేయాలని చూడద్దు. ఫస్ట్ మాకు చెప్పండి, మేము వాళ్ళని టచ్ చేసి మీ దగ్గర పంపిస్తాం. ఇది మా హామీ. అభయ ఆంజనేయ స్వామి పాదయాత్ర బృందం తిరుమలకి బయలుదేరుతున్నారు. ఈ 7 రోజుల ప్రయాణం కూడా క్షేమంగా ప్లస్ భక్తి భావనలతో వాళ్ళు హిందూపూర్ మొత్తానికి పుణ్యం తేవాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నారు. అందరికీ నమస్కారం అండి. మన అభయాంజనేయ స్వామి
తిరుమల పాదయాత్ర బృందం ఈరోజు హిందూపురం నుండి తిరుమలకు పాదయాత్రకు బయలుదేరుటకు ఈరోజు సిద్ధమైనారు. వీరందరికీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని దిగ్విజయంగా పాదయాత్ర పూర్తి చేసుకొని అందరికి కూడా సుఖ సంతోషాలు కలగాలని అందరి పట్ల మీరు స్వామివారికి విన్నవించుకొని మన హిందూపురంకి మంచి జరిగేటట్ట మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. హిందూపురం నుండి శ్రీ అభయ ఆంజనేయ స్వామి తిరుమల పాదయాత్ర బృందం 2017 నుండి స్టార్ట్ చేసినాము. ఈ రోజుకి 9వ వార్షికోత్సవము. కావున ప్రతి సంవత్సరము 23 మందితో స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరము. ఈ సంవత్సరము 200 మంది దాకా పోతున్నాము. ఇలాగే భగవంతుని ఆశీర్వాదం ఉంటే ప్రతి ఒక్కరు కలిసి ఇంకా కొంతమందితో స్వామివారి యాత్ర చేస్తూ స్వామివారిని దర్శించుకొని అలాగే హిందూపురంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.